దేవభక్తి సాధన ఎవరో ఉండి నిన్ను చేయించేది కాదు నాయనా, నీకు నువ్వే సాధన చెయ్యాలి. అబ్బాయి ఉపవాస ప్రార్థనకు వస్తావా? నా లోలు ఉపవాసం ఉందాం అనుకుంటున్నావు, నువ్వు కూడా వస్తావా అని ఒకటి నేను పిలవటం కాదు. నీ ఆత్మీయ స్థితిగతులు ఎరిగి అవసరమైతే నీకు నువ్వే ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకునేంత మెచ్యూరిటీ నీకు రావాలి, ఆ పరిపక్వత నీలోకి రావాలి. అవసరమైతే నీకు నువ్వే జాగారాలు ప్రతిష్ఠించుకొని 3 రాత్రింబగళ్లను లేకపోతే కొన్ని రాత్రింబగళ్ళు నేను దేవుని సన్నిధిలో ధ్యానించాలి అని నీకు నువ్వే అలా ఎప్పుడైతే మీరు వ్యక్తిగతంగా దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకుంటారో, ఎప్పుడైతే వ్యక్తిగతంగా దేవుని యొద్ద నుండి మీకు సారం వస్తుందో, నేను చెప్తున్నాను, ద్రాక్షవల్లి ఫలించినట్టు మీరు ఫలిస్తారు. గట్టిగా ద్రాక్షవల్లి ఫలించినట్టు ఫలిస్తారు.